ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. 2025 నూతన ఆంగ్ల సంవత్సరంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అందులోనూ మనం ఇప్పటివరకు అయితే చాంద్రమానం ప్రకారం నక్షత్రం రాశి పరంగా మన జాతకం ఎలా ఉంటుంది 2025 సంవత్సరంలో ఓవరాల్ గా అనేది ఇప్పటివరకు తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసి సూర్యమానం ప్రకారం, సన్ సైన్స్ ప్రకారంగా 2025 సంవత్సరం రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసేందుకు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య, వాస్తు, పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్యంలో పిహెచ్డిలో తొలి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి జ్యోతిష్య మహోపాధ్యాయ డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం. 2025 న్యూ ఇయర్ ప్రకారంగా చూసుకుంటే గనక మకర రాశి వారికి సన్ సైన్స్ ప్రకారంగా సో ఎలా ఉండబోతుంది అంటారు ఈ ఇయర్ లో? ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క 2025 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. మీకు కూడా ఆనంద స్వరూపులైన అందరికీ కూడా ఈ సంవత్సరం తమ తమ రాశి ఫలాలని చూసుకొని దాని ప్రకారం ఆనందకరంగా ముందుకు వెళ్ళి ఆశించిన ఫలితాలు పొందుతారని మనం తెలుసుకుందాం. ఇవాళ మామూలుగా నక్షత్ర పరంగా చూస్తూ ఉంటారు కదా ఎవరైనా సరే. సో మరి కొంతమందికి నక్షత్రాలే ఉండవు అని అంటారు, వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి రాశి పరంగా సో జ్యోతిష్యం అనేది ఏ విధంగా చెప్తారు మ్యామ్? అంటే నువ్వు అన్నట్టుగా ప్రతి వాళ్ళకి కూడా అందరికీ నక్షత్రాలు ఉంటాయి కానీ తెలియదు అంతే. ప్రతి మనిషికి 27 నక్షత్రాల్లోనే ఏదో ఒకటి అవుతుంది, కానీ అది ఏదో కారణం రీత్యా పుట్టినప్పుడు వేయించుకోకపోవడం వల్ల లేకపోతే పెద్ద ఆసక్తి లేకపోవడం వల్ల దాన్ని ఇది చేస్తారు. కానీ అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువగా సన్ సైన్స్ రీత్యా చూసుకుంటూ ఉంటారు. సన్ సైన్స్ అంటే ఏంటంటే ఆ నెలలో పుట్టిన వాళ్ళు, అంటే ఈ తారీఖు నుంచి ఈ తారీఖు దాకా, ఇప్పుడు ఏప్రిల్లో పుట్టారు వీళ్ళు, అలాగే మార్చి ఈ తారీఖు నుంచి ఈ తారీఖు దాకా వీళ్ళు ఏరిస్లోకి వస్తారు. అలా వరుసగా 12 రాసుల వాళ్ళకి కూడా తారీఖులు అంటే పుట్టినరోజు ప్రకారం వాళ్ళు ఏ రాశిలోకి వస్తారు సన్ సైన్స్ అంటారు దాన్ని, ఇంగ్లీష్లో జోడియాక్ సైన్స్ ప్రకారం తీసుకుంటే. దాని ప్రకారం ఏంటంటే అందరికీ వాళ్ళ బర్త్డే అయితే దాదాపుగా తెలుస్తుంది కదా, నక్షత్రాలు అయితే డౌట్ ఉన్నా. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్లు కనీసం తెలిస్తే, డేట్ ఆఫ్ బర్త్లు కనీసం ఏ డేట్న పుట్టారో దాని ప్రకారం మనం చెప్పుకోబోయే రాశి ఫలితాలు ఆ నెలలో దేంట్లోకి వచ్చారో చూసుకొని మేషరాశ, వృషభ రాశి అని అలా చూసుకుంటూ పెడతారు. అంటే నక్షత్రం మనకు తెలుస్తుందా మ్యామ్? సన్షైన్స్ పరంగా చూసుకుంటే మనకు అంటే రాశి తెలుస్తుంది, ఓకే. డేట్ పరంగా చూసినప్పుడు మనకు నక్షత్రం ఇది అనేది క్లారిటీగా తెలుస్తుందంటారా? మరి నక్షత్రం వేరు, రాశి ప్రకారం తెలుసుకోవడం వేరు. నువ్వు పుట్టిన తారీఖు బట్టి కరెక్ట్గా డేటు, టైము, ప్లేస్ ప్రకారం నువ్వు వేసుకుంటే దాని ప్రకారం నక్షత్రం వస్తుంది. అలాగా కొంతమంది అలా వేయించుకోకుండా వదిలేసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అయ్యో మాకు డేట్ ఆఫ్ బర్త్లో డేట్ అయితే తెలుసండి కానీ మాకు రాశి ఫలాలు తెలుసుకోవాలని ఉంది కానీ మాకు నక్షత్రం తెలియదు అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే ఈ రూపంలో, అంటే సన్ సైన్స్ ప్రకారం ఈ తారీఖు నుంచి ఈ తారీఖు మధ్య పుట్టిన వాళ్ళు మేషరాశి, ఈ తారీఖు నుంచి ఈ తారీఖు మధ్య పుట్టిన వాళ్ళు వృషభ రాశి అన్నప్పుడు దాంట్లో ఫలితాలు చూసుకుంటూ వాళ్ళు, అది కూడా దాదాపుగా వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా అయితే ఉండదు. జనరల్గా ఇలా వెళ్ళే వాళ్ళు ఇలా కూడా పెడతారు. డిసెంబర్ 22 నుంచి జనవరి 19 మధ్య పుట్టిన వాళ్ళని క్యాప్రికాన్ అంటారు. క్యాప్రికాన్లో పుట్టిన వాళ్ళని వీళ్ళు మకర రాశిగా మనం మాట్లాడతాము. ఈ క్యాప్రికాన్ వాళ్ళకి ఇయర్ ఎలా ఉంటుంది 2025 అన్న భాగంలో తీసుకున్నట్లయితే వీళ్ళకి ఫస్ట్ ఈ సంవత్సరం సంతానపరమైన విషయాల్లో వీళ్ళ ఆలోచనలతో సంతానం యొక్క ఆలోచనలు ఏకీభవించినందువల్ల కానీ, అంటే వాళ్ళది వాళ్ళకి కరెక్ట్, వీళ్ళది వీళ్ళకి కరెక్ట్గా కూడా అనిపించవచ్చు. దానివల్ల కొంత వైరుధ్యాలు లాంటివి రావడానికి అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇద్దరు ఒక మాట మీదకి వచ్చేట్టుగా కొంత ప్రయత్నం చేసుకోవడం అనేది మొదటి పాయింట్. ఆ విషయంలో కొంత ఇదనేది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీ యొక్క స్నేహితులు, సన్నిహితులు ఉంటారు కదా, అంటే ఎక్కువ క్లోజ్గా ఉండేవాళ్ళు, వాళ్ళతో కూడా అదే సోషల్ మీడియాలో పరిచయం వ్యక్తులు లాంటి వాళ్ళు, వీళ్ళందరితో విషయాల్లో కూడా ఇదే రకమైన విషయం, అంటే ముఖ్యంగా మీ ఆలోచనలు ఇతరులతో ఏకీభవించే పరిస్థితి లేకపోవడం వల్ల ఆకస్మికమైన వైరుధ్యాలు వచ్చే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి, దూర ప్రదేశాల్లో విద్య కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి కానీ, పుణ్య కార్యక్రమాల ద్వారా కానీ పుణ్యబలాన్ని పెంచుకునే విషయాల్లో చేసే సాధనాలు కూడా ఏదో రకమైన ఆటంకాలు రావడం వల్ల కొంత నిరాశ అనేది ఏర్పడుతుంది మొట్టమొదటి ఫేజ్లో. అయితే రావాల్సిన లాభాలు అనేవి అందుతాయి. వచ్చిన లాభాలని వచ్చినంత వరకు ఆనందంగా స్వీకరించడం వల్ల మీకు ఆనందం లభిస్తుంది తప్ప, లేకపోతే మీరు వ్యక్తిగతంగా మీరు కష్టపడి ఇంకేదైనా చేయడానికి చేసిన ప్రయత్నాల వల్ల ఆల్రెడీ ఉండే లాభాలు కూడా పోయే అవకాశం ఉంది. అంటే ఉన్నదాంతో సంతృప్తి పడకుండా ఇంకేమైనా ఎక్స్ట్రాగా ప్రయత్నాలు చేసినట్లయితే ఆల్రెడీ ఉన్నది కూడా దూరమయ్యే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని వీళ్ళంత జాగ్రత్తలతో
ఫస్ట్ పాయింట్ ఒకటి ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఒకటి ఏర్పడుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే మీకు వ్యక్తులు ముఖ్యంగా దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులు కానీ మిత్రులు కానీ మంచిగా సహకరిస్తారు. అలాగే కొన్నిసార్లు మీ మీద మీకు అరే మనం కరెక్ట్గా ఆ నిర్ణయం ఆ రోజు తీసుకుంటే బాగుండేది అనుకున్న పరిస్థితులు ఏర్పడతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంకా సెకండ్ హాఫ్ కనుక వచ్చేసే టైంకి ఆ టైంకి ఇంకా మీకు సాటర్న్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి మామూలుగా అయితే ఖర్చులు చాలా ఎక్కువగా అయిపోవడమో లేకపోతే కుటుంబ సభ్యుల మధ్య కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం రావడము, చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఇలాంటివి అంటే గృహ వాహన విషయాలు వీటిల్లో కొంత ఇబ్బందులు ఉన్న సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి వీటిని మీరు అన్నింటిని ఓవర్కమ్ చేసేస్తారు. ఓవర్కమ్ చేసేసి ఎవరైతే మీకు ఇప్పుడుదా సహకరించలేదో వాళ్ళే సహకరించే పరిస్థితులు, అలాగే కమ్యూనికేషన్ చాలా చక్కగా ఉండడం, అనుకోని వ్యక్తుల దగ్గర నుంచి మీకు చక్కటి ఇన్విటేషన్స్ రావడం అనుకోవచ్చు, లేకపోతే కోఆపరేషను, నూతన అవకాశాలు, వృత్తిపరంగా నూతన అవకాశాలు లాంటివి లభించడం అనేది, తర్వాత మీ సంతానమే మీకు చక్కగా కోఆపరేట్ చేస్తూ ముందుకు వెళ్ళడం, అంటే అపార్థాలు ఉన్న అపార్థాలు లాంటివి తొలగిపోవడం, ఇలాంటివన్నీ కూడా సెకండ్ హాఫ్లో ఎక్కువ శాతం వీళ్ళకి చాలా వరకు అది బాగుంది. అలాగే ఇంకొకటి కూడా ఏంటంటే జీవిత భాగస్వామితో కూడా వాతావరణం అనుకూలంగా ఏర్పడుతుంది. అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా అనుకూలమైన వాతావరణంతో ముందుకు పెడతారు చేద్దాం అనుకున్న కార్యక్రమాలు. అలాగే ఎవరికైనా వివాహ రీత్యా ఏదైనా అనుకుంటున్న వాళ్ళకి కూడా చాలా వరకు దాని రిలేటెడ్గా ఒక ముందుకి అనుకూలంగా ముందుకు వెళ్ళడం అనేది, సంఘంలో నూతన పరిచయాలు మీ యొక్క ఫ్యూచర్ డెవలప్మెంట్కి ఉపయోగపడేట్టుగా ఉండడం. అంటే ఇవాళ కొందరు పరిచయం అయితే రేపు పొద్దున వాళ్ళ ద్వారా ఏదైనా నూతన అవకాశాలు లాంటి వాటికి ఖచ్చితంగా కళారంగం మొదలైన వాటన్నిటిలో కూడా కొందరికి కొత్త అవకాశాలు లాంటివి వస్తాయని చెప్పి దాని ప్రకారం త్రూ ఫ్రెండ్స్. అలాగే ఇంకొకటి కూడా ఏంటంటే కానీ ఇక్కడ కూడా ఏంటంటే సెకండ్ హాఫ్ అయినా ఫస్ట్ హాఫ్ అయినా వీళ్ళు ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఆలోచనల్లో స్వార్థం అనేది కనుక ఉన్నట్లయితే మీరు పడిన కష్టంతో ఆల్రెడీ ఉన్నది కూడా కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి లభించిన దాంతోనే ఎక్కువ ఆనందపడవలసింది అయితే ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి. రెండోది కూడా ఏంటంటే ప్రయాణాలు బాగుంటాయి సెకండ్ హాఫ్లో, అలాగే కమ్యూనికేషన్ బాగుంటుంది. అలాగే మీకు ఈ మీడియేటర్షిప్లో కూడా మీకు అంటే ఏది మీరు ఇది అనుకున్నా కూడా చాలా వరకు మిస్అండర్స్టాండింగ్స్ అనేవి అయితే ఉండకుండా చక్కగా అందరితో కోఆపరేట్ చేసుకుంటూ స్కిల్స్ పెరుగుతూ నిర్ణయ సామర్థ్యం పెరుగుతూ అన్నీ కూడా మీరు ఎలాగైతే ఇలా పట్టుదలగా సాధించాలని అనుకుంటారో దాని రిలేటెడ్గా ఉన్నవి అప్పటిదాకా ఆగినవన్నీ టక్టక్గా ముందుకు వెళ్ళిపోవడం, పెండింగ్లో ఉన్న ముందుకు వెళ్ళిపోవడం, ఇలాంటి వాటికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా ప్రయాణాలు అనేవి కూడా ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో ప్రయాణాలు ఉంటాయి, సెకండ్ హాఫ్లో ప్రయాణాల రీత్యా అధిక భాగం ఖర్చులు అనేవి ఉంటాయి. ఉన్నవి మీకు ఆనందాన్ని ఇస్తాయి. అయినప్పటికీ మన ప్రయాణ రీత్యా రకరకాల ప్రదేశాలు తిరుగుతున్నప్పుడు ఆరోగ్య రీత్యా శ్రద్ధ తీసుకోవాలి. కాబట్టి ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలి. ఎలాగా ప్రయాణాల్లో నూతన ఆహార స్వీకరణ విషయంలోనూ అక్కడ జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటూ ముందుకెడితే వీళ్ళకి అనుకూలంగా. ఓకే మ్యామ్. సో ఓవరాల్గా చూసుకుంటే స్టూడెంట్స్కి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, లేదంటే పొలిటీషియన్స్ పరంగా ముఖ్యంగా రైతులకి సో ఎలా ఉండబోతుంది ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్లో? అందరికీ కూడా మనం చెప్పుకున్న విద్యార్థులైనా, వ్యాపారస్తులైనా, తర్వాత ఉద్యోగస్తులైనా, స్త్రీలైనా, కళాకారులైనా, రాజకీయ నాయకులైనా వీళ్ళందరికీ కూడా సెకండ్ హాఫ్ చాలా చక్కగా ఉంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ న్యూట్రలైజేషన్ అంటే నష్టపోతారని కాదు, సామాన్య ఫలితాలు మొదటి హాఫ్. సెకండ్ హాఫ్ అయితే చక్కటి ఫలితాలు వాళ్ళకి అనుకూలంగా వీళ్ళు ఎలాగైతే ప్లాన్ చేసుకున్నారో దాని ప్రకారం ముందుకెళ్ళడం అన్ని కూడా సెకండ్ హాఫ్ లో. ఓకే మ్యామ్, చాలా చక్కగా తెలియజేశారు సన్ సైన్స్ ప్రకారం వారి రాశి పరంగా ఏ విధంగా ఉండబోతోంది అనేది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.